మహిళా సాధికారికత ఈ పదాన్ని మనం కొన్ని వందల సార్లు వినుంటాం, కొన్ని వేల సార్లు చదువుంటాం. ఎన్నో పథకాలు పెట్టామంటారు, ఎన్నో సంక్షేమ పథకాల్లో మహిళలు భాగస్వామ్యం చేశామంటారు. కానీ మహిళల పరిస్థితి చూస్తే మాత్రం అన్ని రంగాల్లో వాళ్ళు రెండవ శ్రేణి పౌరులుగానే కనబడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో స్త్రీలని ఉద్యోగిత రంగంలో ముందుకు తీసుకురావడం కోసం గాను వీహబ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ లక్ష్యాలు, దాని కార్యక్రమాలు, వాటి విజయాలు, ఫలితాలు మొదలైన విషయాలు ఆ సంస్థ CEO దీప్తి గారికి కలుగుతున్నాను. నమస్కారం అమ్మాయి. వీహబ్ ఏమిటి అసలు? వీహబ్ అంటే ఏమిటి? హబ్ అంటే మనం జమయ్యే గుంపు అనుకుంటాం కదా. వాట్ ఈస్ వీహబ్? సార్ అయితే ఇప్పుడు వీహబ్ అంటే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హబ్. హబ్ అనేది మీరు అనేది కరెక్టే, జమయ్యే ప్లేస్. ఇప్పుడు మనం రైతు వేదిక అంటున్నాం, ఈ వేదిక అనలేం కాబట్టి వీహబ్ అని పెట్టాం ఇంగ్లీష్. సో బట్ వీహబ్ అనేది మనము మనకి 2017లో గ్లోబల్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ సమిట్ అని అయినది. ఆ టైంలో ఆ థీమ్ ఏముండనంటే ఉమెన్ ఫస్ట్, ప్రాస్పెరిటీ ఫర్ ఆల్. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మహిళలు ముందుకు వస్తారో అప్పుడే సమాజం కూడా ముందుకెళ్తుంది, ఒక మంచి సంపన్నమైన సమాజం అవుతుంది అని చెప్పేసి ఒక నెరేటివ్ ఉండే అన్నట్టు దానికోసం అని చెప్పేసి. సో ఆ ప్రోగ్రామ్ లో ఆల్మోస్ట్ ఒక 2500 మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఒక 145 దేశాలకు వెళ్ళొచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా ముందే ఉంటుంది కదా. సో ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగానే ఉమెన్ ముందుకు వెళ్ళాలని మాట్లాడుతూ ఉంటారు. బట్ సొల్యూషన్స్ అనేవి లేవు. గైడెన్స్ ఉంటుంది కానీ సొల్యూషన్స్ అనేవి లేవు. బట్ తెలంగాణ గవర్నమెంట్ డ్యూరింగ్ ద గ్లోబల్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ సమిట్ యాజ్ అన్ ఆన్సర్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ అనౌన్స్డ్ వీహబ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఎట్లాంటి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ అయినా కూడా వారికి కావాల్సిన ఆర్థిక సాయం కానివ్వండి, లేకుంటే ఏమైనా మెంటరింగ్ సాయం కానివ్వండి, లేకుంటే బిజినెస్ ఎట్లా చేసుకోవాలనే అవగాహన కానివ్వండి, జనరల్లీ అసలు ఏ ప్రశ్న ఉన్నా కూడా వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్స్ గానే ముందుకు వెళ్ళడానికి ఈ ప్రశ్న ఉన్నా కూడా ఆన్సర్గా వీహబ్ని క్రియేట్ చేసింది. సో దట్ ఈస్ ద ప్రెమిస్. సాధారణంగా మహిళలకు ఈ ఉద్యోగిత రంగంలో ముందుకు తీసుకెళ్తామంటే ప్రవేశపెట్టే పథకాలన్నీ పచ్చళ్ళు పెట్టుకోవటాలు, దోతలు అమ్ముకోవటాలు, చీరలు అమ్ముకోవటాలు ఇట్లాంటివి ఉంటాయి. ఎక్కడ స్టాల్ పెట్టినా కూడా డోకర్ బజార్ అండి, ఎప్మా బజార్ అండి, మెప్మా బజార్ అండి, అన్ని దాదాపు అలాంటివే ఉంటాయి. ఇది ఇంకేం కొత్తది? ఇది మీరు చాలా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ని ముందు తీసుకొచ్చారు. సో ఫస్ట్ థింగ్ అయితేనంటే మీరు అన్నది కరెక్టే, కానీ దాంట్లో మీరు ఒక ఈథోస్ని మిస్ అవుతున్నారు. ఏదైతే ఇప్పుడు మనము ఇండియా అనే కంట్రీని చూసుకుంటే ఆర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే కూడా మనది ఒక కన్జర్వేటివ్ కైండ్ ఆఫ్ సొసైటీ. సో దాంట్లో మహిళలు డైరెక్ట్గా ఇండస్ట్రీకి రావాలంటే ఒక 2-3 స్టెప్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఏదైతే అవరోధాలు కాదు, అడుగులు, స్టెప్స్. సో అయితే దాన్ని ఇప్పుడు మీరు అన్నారు ఇంతవరకు వాళ్ళు చేసిన డ్వాక్రా ప్రచారం ఇవన్నీ అన్నారు, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని చెప్తానంటే ఇప్పుడు ఎవరైనా ముందుకు రావాలంటే ఫస్ట్ ఒక ఊళ్ళకి పోయి మనం ఒకళ్ళని ముందుకు తీసుకురావాలనుకోండి, ఒకళ్ళని రమ్మంటే ముందుకు రాలేదు. ఒక కమ్యూనిటీ మొబిలైజేషన్ ఏదైతే ఉందో అది చేసిరు. సో అది ఏంటంటే దట్ క్రియేటెడ్ అ పాత్వే ఫర్ మోర్ ఉమెన్ టు బి పార్ట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. అంటే ఏంటంటే ఎస్ మహిళలు కూడా ముందుకు రావచ్చు, వాళ్ళు కూడా పని చేసుకోవచ్చు అని ఒక మంచి కమ్యూనిటీ మొబిలైజేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ డ్వాక్రాలో చేసాం. ఇప్పుడు మనం చేసేసి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓకే అవన్నీ బాగున్నాయి, బట్ ఏంటంటే వాళ్ళు సంపాదించుకునే ఏవైతే పైసలు ఉన్నాయో ఓన్లీ వారి ఇంటి వరకు, వారి ఖర్చుల మందం వరకు, వాళ్ళకి ఇంకా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అనే ఒక కాన్సెప్ట్ లేదు. సో మనం వీహబ్ ఏం చేస్తున్నామంటే మంచిది, మీ ఇంటికి సరిపడే సామాన్లు మీరు సంపాదించుకుంటారు, మీ పైసలు మీరు చేసుకుంటారు. బట్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటంటే తనతో పాటుగా ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించేవాళ్ళు. ఆ పదంలో మేము నడుస్తున్నాం వీహబ్ లో. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది పునాది లాంటిది అయితే ఇట్ ఇస్ 2.2 అండి. ఎందుకంటే దానిలో ఉన్నంత కమ్యూనిటీ మొబిలైజేషన్ ఇవాళ మీరు చూస్తే కినా ఆల్మోస్ట్ ఒక 80,000 or 90,000 గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో ఎంతమంది ఉంటారు? 10 మంది మహిళలు ఉంటారు. అంటే ఒక 8 to 9 lakh ఉమెన్ ని మొబిలైజ్ చేయగలగడం ప్రతి జిల్లాలకు వెళ్ళి అనేది అది ఒకరితో చేసే పని కాదు, అది ఒక రోజులో అయ్యే పని కాదు. సో ఏదైతే ఆ మొబిలైజేషన్ అయిందో దాన్ని నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళాలి. ఒక అమూల్ కానివ్వండి, ఒక లిజిట్ పాపడ్ కానివ్వండి, ఒక కమ్యూనిటీ మొబిలైజేషన్ బిల్డ్ చేసి రోల్ మోడల్ బిల్డ్ చేయడానికి అది బేసిస్. అయితే అక్కడైతేనేమో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో వాళ్ళు పరిచయాలు ఉన్నవాళ్ళు 10 మంది స్త్రీలు కలిసి వచ్చిన ఆర్థిక సహకారంతో వాళ్ళే చిన్నదో వ్యాపారం చేసుకొని అప్పులు తెచ్చుకొని ₹4 మిగుల్చుకునే పద్ధతి. అక్కడి నుంచి మీరు చెప్పినట్టుగా ఈ ఉద్యోగిత రంగంలోకి రావాలంటే ఇది చాలా పెద్ద స్టెప్, చాలా లాంగ్ లీప్ అనుకోండి. దీనికి రావాలంటే వీళ్ళకి ఎంతో ట్రైనింగ్ అవసరం అయి ఉంటుంది, వీళ్ళకి ఎంతో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉంటుంది.
ఆ దిశగా ఏం చేస్తున్నది? సో ఫస్ట్ అయితేనేమో మనం ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చాలా సార్లు వారికి ఏమైనా హెల్ప్ కావాలంటే వారు మన దగ్గరకు రావాలి. మనం ఈ హబ్లో చేసే వినూత్నమైన ప్రక్రియ ఏంటంటే మనము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ప్రజల వద్ద పాలన. ఎగ్జాక్ట్లీ, అంటే పాలన చేయలేము. బట్ ఏంటంటే ఇప్పుడు మహిళలు ముందుకు రావాలంటే వారు మన దగ్గరకు రావాలనే ఒక ఎక్స్పెక్టేషన్ తో కాకుండా మీ హబ్ లో మేమేం చేస్తున్నామంటే మేమే మీ దగ్గరకు వస్తాం. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైనా చేయాలని ఉంటే ఏం కావాలో మీరు చెప్తే మేము మీ గవర్నమెంట్ సహాయం అయితే చేస్తాం. మెంటరింగ్, బ్యాంక్ లింకేజెస్, గవర్నమెంట్ పాలసీ, ఏమైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి, కొత్త మెషినరీ కావాలి, అవన్నీ కూడా మేము నేర్పిస్తాం. మార్కెటింగ్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. కనుక నేను ఏదైనా సాధించాలి అన్న కుతూహలము, శ్రద్ధ అన్న రా మెటీరియల్ ఉంటే చాలు. అది మాత్రమే చాలు. మేము ఎప్పుడు కూడా మేము చూస్తాం మన దగ్గర ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒక అమ్మాయికి షీఈ్ 18 years కరీంనగర్, ఇంకొక పిల్ల అయితే 14 years. ఆమె మన అర్బన్ ఇంక్యుబేషన్ లో వర్క్ చేస్తున్నది. ఇంకొక ఓల్డెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ 58 years old. ఆమె మహబూబ్ నగర్ లో ఉన్నది. ఆమె నెలకి రిటైర్మెంట్ లెక్క ప్రకారం there is no retirement for an entrepreneur. ఆ ఏజ్ బట్ జనరల్ ఇప్పుడు మనం ఏమనుకుంటాము అట్లనే ఉన్నది. బట్ ఏంటంటే తనకి ఏమనిపించిందంటే మహబూబ్ నగర్ చాలా చాలా వెనుకబడ్డ జిల్లా, పాలమూరు, వలస కార్మికులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎట్లానే మనం చేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నామని ఇప్పుడు ఇలా మనకి 12 మంది పనిచేస్తున్నారు. నెలకి 2.5 లక్షలు సంపాదిస్తున్నారు. మంచిగా ఒక 10 మందికి ఉపాధి ఇస్తున్నారు అండ్ మంచి ఆహారం అందిస్తున్నారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? ఫలానా వాళ్ళకు శ్రద్ధ ఉన్నదనో, ఫలానా అమ్మాయిలో స్పార్క్ ఉన్నదనో, ఫలానా స్త్రీలో చెమ్మకుంది, అమ్మాయికి ముందుకు పోవాలన్న లక్ష్యం ఉందనో ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం మీటింగ్ పోతాము. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ థింగ్ చేసే అంటే ఇక మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానివ్వండి, లేకపోతే ఈ మెప్మా సర్వ్ నెట్వర్క్స్ నుంచి కానివ్వండి, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లాంటి ఇంటర్వ్యూస్, వీటన్నిటిలో కూడా మనం ఏం చేస్తామంటే మీ హబ్ అంటే అవగాహన ఏర్పడుతుంది. తర్వాత ఏం చేస్తామంటే ప్రతి జిల్లా కూడా మేము వెళ్తాం. ఎవ్రీ మంత్ ఒక 4-5, ఇప్పుడు కరోనా రాకముందు అయితే ఆల్మోస్ట్ ఒక 6-7 జిల్లాలకు ఎవ్రీ మంత్ వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఆన్లైన్ చాలా మీటింగ్స్ ఏదైనా కండక్ట్ చేసి, వేరే వేరే బూట్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఉమెన్ వస్తారు అక్కడికి. కొంతమంది అక్కడనే ప్రశ్నలు అడుగుతారు, నాకు ఇది సరిపోదు, ఇంకా చాలా చేయాలి. ఆబ్వియస్లీ వాళ్ళకి స్పార్క్ ఉన్నట్టు. కానీ ఇంకా తర్వాత ఆ మీటింగ్కి వచ్చి వెళ్ళినాక వారం రోజుల తర్వాత కొంతమంది మళ్ళీ మమ్మల్ని కనెక్ట్ అవుతారు. మేడం మాకు ఇది చేయాలని కనెక్ట్ అవడం అనేది వాళ్ళని ఒక 4-5 ప్రశ్నలు అడుగుడు, అసలు మీకు ఏం చేద్దామనుకుంటున్నారు, మీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలి, ఒక 4-5 సార్లు వాళ్ళ కమిట్మెంట్ మనం చూసి మనకే తెలిసిపోతుంది స్పార్క్ ఉందా లేదా. సో సింపుల్. ఒక ఎక్స్ అమ్మాయి, ఒక ఎక్స్ యువతి, లేకపోతే ఒక ఎక్స్ మహిళ వేరే ఏజ్ గ్రూప్స్లో అనుకోండి, 3 పదాలు ఒకే జెండర్కి వేరు వేరే ఏజ్ గ్రూప్లో పడతాం. నేను ఫలానా ఏదో చేద్దాం అనుకుంటున్నాను, నాలో ఫలానా కోరిక ఉంది, సాధించాలన్న ఆలోచన నాకు ఉంది, చేద్దాం అనుకుంటున్నారంటే మీరు అమ్మాయిని ఎట్లా పాలిష్ చేస్తారు? స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 దాకా ఒక 3 స్టేజ్లు అనుకొని ఎట్లా పాలిష్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్ అయితేనేమో మనకి ఫస్ట్ స్టేజ్ అయితేనే ఓకే, ఇందాక నేను చెప్పినా కదా మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తోని మనం వర్క్ చేస్తాం. మీరు నోటీస్ చేస్తే 100 మందిలా మేము ఫస్ట్ మీటింగ్ మూమెంట్ చెప్తాం, మేము ఇక్కడ పైసలు ఇవ్వడానికి లేము, మీకు ల్యాండ్ ఇవ్వడానికి లేము అనగానే ఒక 50 మంది వెళ్ళిపోతారు. సో మనకు ఆల్రెడీ ఒక ఇనిషియల్ అయిపోయింది. సో మిగిలిన 50 మందిలో ఒక 10 మంది ముందుకు వస్తే ఫస్ట్ వాళ్ళతో ఏంటంటే వాళ్ళకి బిజినెస్ అంటే ఏదైనా అవేర్నెస్ నేర్పిస్తారు. అది నేర్పించినాక దానికి ఓకే ఇప్పుడు నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇవి నేర్చుకోవాలని నేర్పిస్తాం. అంటే దాని రిలేటెడ్ స్కిల్స్ అంతే. మేము స్కిల్లింగ్ చేయము. వేరే ఆమె ఎక్కడికైతే కనెక్ట్ చేయాలి, we will never skill, we are not the skill, you will direct her to some exposition. సో ఇప్పుడు చూడండి, yes, దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ లిటరసీ. బిజినెస్ చేయడం అనేది ఇప్పుడు పైసలు వచ్చినాక ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ నడవదు. బిజినెస్ అనుకున్నప్పటికెళ్ళే ప్లానింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన DPR ఫైనాన్షియల్ మోడలింగ్ కానివ్వండి, ప్రాజెక్ట్ రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సహకారం చేస్తాం. మూడోది ఏంటంటే మొత్తం ఇవన్నీ అయిపోయినాక వాళ్ళకి ఇప్పుడు మేము రెడీ ఉన్న బిజినెస్ పెట్టుకోనికి అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రౌండింగ్ అవన్నీ కూడా మనం హెల్ప్ చేస్తాం. నెంబర్ 4, ఇవన్నీ ఇనిషియల్ మాత్రమే. 6 months ఇవన్నీ అయిపోతుంది. ఒక 1 year వాళ్ళకి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఏదైనా స్టార్ట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది, ఎంతూసియాజం ఉంది, చెల్లెము చేయొచ్చు అన్నట్టు. బట్ ఏంటంటే ఆ మొమెంటమ్ ని సస్టైన్ చేసుకోవాలంటే చాలా సపోర్ట్ కావాలి. ఇనిషియల్ అండ్ ఆల్సో హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, ఆ రెండు కూడా మనం బీహార్ లో ఆఫర్ చేస్తాం. యువతలకు కానీ మహిళలకు కానీ మీరు ఇంత వయో రేంజ్ మధ్యలో ఉండాలని, ఈ ఏజ్ గ్రూప్లో ఉండాలని కానీ, ఫలానా స్థాయి వరకు చదువుకొని ఉండాలని కానీ
లేదా తను ఏదన్నా ప్రాజెక్ట్ అనుకుంటే అందులో 10% 20% ఫండింగ్ చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న ఫైనాన్షియల్ స్టేబుల్ అయి ఉండాలని కానీ ఇట్లా ఏమైనా నిబంధనలు పెట్టుకున్నారా? బీహాబ్లో ఇంక్యుబేషన్ కానీ అని సపోర్ట్ పొందాలంటే ఎట్లాంటి క్వాలిఫికేషన్స్ కూడా మనం చూస్తాం. నేను చేయాలి, నేను చేయగలుగుతాను, ఈ రెండు మాత్రమే మాకు కావాల్సింది, మిగిలిన చూసుకోవడం నేను. అయితే ఇప్పుడు సమాజంలో మనం గమనిస్తున్నది ఏంటంటే కాస్త మోడర్నైజేషన్ అయిన తర్వాత ఇంతకు ముందు అంత కన్వెన్షనల్గా స్త్రీలని విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్లో వచ్చేస్తున్నారు, టాప్ ర్యాంకర్లుగా ఉంటున్నారు. కానీ వీళ్ళందరూ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. ఎంపీసీ ఆ తర్వాత ఇంజనీరింగ్, అవి బీటెక్లు అదే అయిపోతుంది. బీటెక్ అయిపోయిన మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే పెళ్లి చేసుకొని అంటూ ఉంటున్నారు మెజారిటీ వారు. అట్లా ఉంది. మీరు ఆ గర్ల్స్ జూనియర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ అమ్మాయిలు దేర్ ఈస్ అదర్ ఆల్టర్నేటివ్ లైఫ్, మీ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి అని అవేర్నెస్ పెంచేవి ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారా? సో ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం లైఫ్లో ఏదైనా ఎందుకు చేస్తాం చెప్పండి, ఎందుకంటే మనకంటే ముందు ఒకళ్ళు పని చేసిందని మనం చూస్తాం. సో దీన్ని బ్రాడనింగ్ ద హొరైజన్స్ అంటాం. అంటే ఏంటంటే మనకి మనకి ప్రపంచం ఎంత పెద్దగా ఉందో తెలిస్తే మనం ఏం సాధించగలుగుతామో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి సింపుల్ ఆన్సర్ ఏంటంటే మీరు అన్నదాన్ని నేను కొంచెం డిసగ్రీ అవుతున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఫార్చునేట్ ఇన్ వే ప్రివిలేజ్ టు సీ దట్ నాకు తెలిసిన చాలా మంది ఎంపీసీ బైపీసీ కాదు, చాలా మంది ఐఏఎస్ ఉన్నారు, చాలా మంది అసలు నాకు అసలు ఏమొద్దు, నేను హౌస్ వైఫ్. బట్ నేను అదేంటే మనం బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ చేస్తాం. బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఈ యంగ్ ఉమెన్కి కూడా తెలియాల్సింది ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి వరల్డ్. దే ఆర్ రెడీ, యూ డోంట్ హ్యావ్ టు, దేర్ ఆర్ నో లిమిటేషన్స్. సో మేమేం చేస్తున్నామంటే వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరైతే ఈ ఉమెన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేపిస్తున్నాం ఈ యంగ్ ఉమెన్కి. సో ఇప్పుడు ఏదైనా ఒక దానికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చినాం అనుకోండి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 తర్వాత స్టెప్ 10 తర్వాత మీకు ఇది మీరు ఇట్లా అవుతారని మనం చెప్పడానికి కాదు పరిస్థితి. ఇప్పుడు డేస్ మారినాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ దెమ్ హౌ థింగ్స్ షుడ్ బి డన్, వీఆర్ షోయింగ్ దెమ్ లీడర్స్ హు హావ్ డన్ దట్. ఇన్స్పిరేషన్స్ క్రియేట్ చేస్తున్నాం, రోల్ మోడల్స్ షోకేస్ చేస్తున్నాం. సో అప్పుడు ఈ ఉమెన్ ఈ గర్ల్స్ లో కూడా ఏమనిపిస్తుంది అంటే అరే తను చేస్తాను నేను చేయలేను, అట్లాంటి ఒక మైండ్ సెట్ చేంజ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అదే ఇలాంటి వాటికి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ యూనివర్సిటీస్ లో కానీ ఏదైనా ఒక కొలాబరేషన్ కానీ అట్లాంటిది ఏమైనా నడుస్తున్నారు? యాక్టివ్ గా నాన్ స్టాప్. ఇది కొలాబరేషన్ అని అనలేము, ఇట్ ఈస్ యాజ్ అ గవర్నమెంట్ ఎంటిటీ, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ రెస్పెక్ట్ ఆఫ్ కొలాబరేషన్. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలు మాత్రమే ఉమెన్ స్టడీస్ అనే కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణ చెప్తాను, కొన్ని గాంధీయన్ స్టడీ, కొన్ని ఇస్లామిక్ స్టడీ అని ఎక్కడికక్కడ ఒక అందుకు పరిమితి చేసేసి ఆ చక్రంలోనే బిగిచ్చేస్తున్నాయి స్కాలర్ని. పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతాడు కానీ ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆ స్కాలర్ అందులోనే ఆ చక్రంలోనే బిగిసిపోతాడు, వాడికి కొత్త ఆలోచన ఉండదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే ఇన్నోవేటివ్గా ఒక ఐడియా మనిషిలోకి రాకుండా బడ్ 2.5 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఆ బడ్ని తుంపుతూ తీసుకెళ్తాడు ముందుకి. వీళ్ళ కొత్త ఐడియాలు పుట్టనివ్వదు, అది ఒక స్ట్రక్చర్లో వేసి ఆ రోడ్లోనే రుపుతా ఉంటుంది. అట్లాంటి చోట ఈ కొత్త ఐడియా పొట్టమరించడం అనేది చాలా తక్కువ. ఆ పొట్టమరించిన వాళ్ళని సొసైటీ ఐడెంటిఫై చేయడం మన దాకా రావడం కూడా తక్కువ. అది మేము ఒకటే అండి, మేము బిలీవ్ చేసేది ఏంటంటే అందరూ మన దగ్గరికి రాలే, మేము ఇక్కడే కూర్చున్నామంటే పనులు కావు. మేము ఓన్లీ ఏంటంటే మేము ఇట్లా అవన్నీ చేస్తూనే ఉంటాం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వీహబ్ అనేది ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం. అంటే దానిలో మనం జాబ్ చేసేటోళ్ళు గ్రేట్ అని కాదు, గ్రేట్ కాదు, గుడ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ గ్రేట్ అని కాదు. సో ఏంటంటే ఈ ఆంటర్‌ప్రెన్యూర్ ఇప్పుడు వీహబ్తో ఇంటరాక్షన్ అయినాక ఏవైతే 2-3 కొత్త విషయాలు తెలుసుకుంటారో అది వాళ్ళు లైఫ్ లో కానివ్వండి, జాబ్ లో కానివ్వండి, వాళ్ళ ఆంటర్‌ప్రెన్యూర్ ఐడియాలో కానివ్వండి, ఎక్కడ పెట్టినా కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. బికాస్ స్లోగా కల్చర్ షిఫ్ట్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే మీరు అన్నారు ఉమెన్ స్టడీస్ ఇవన్నీ అని. యాక్చువల్లీ చెప్పాలంటే women studies is not a separate field of study. It is actually a thing that needs to be talked to lot of. అది ఒక కల్చర్ చేంజ్ అండి. సో మేము అదే అదే ఈ కల్చర్ చేంజ్ ఏం చేస్తున్నది అంటే ఇంతకుముందు మన దగ్గర చాలా కన్వెన్షనల్ సొసైటీ ఉన్నప్పుడు కొన్ని మోరల్స్ అనో కొన్ని రిలేషన్స్ అనో సపోర్ట్ చేయడం లాంటివో ఏవో కొన్ని ఉండేవి. అందరికీ చేయకపోయినా ఇంట్లో ఒకరికో ఎవరికో ఇద్దరికన్నా సపోర్టింగ్ ఉండేది. ఎప్పుడైతే మనం మెటీరియలిస్టిక్ వరల్డ్లోకి వచ్చేసామో, ఎడ్యుకేషన్ కూడా ఆ సైడ్లోకి వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఇది కెరీర్ ఓరియంటెడ్ కావట్లేదు, అటు లైఫ్ స్కిల్స్ నేర్పేది కావట్లేదు, అటు ఏదైనా ఒక పర్ఫెక్ట్ సైన్స్లో మాస్టర్ని చేసేది కావట్లేదు. అది ఒక కిచిడి ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాం. సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఇండియా ఇస్ అ వెరీ పాపులస్ కంట్రీ.
సో మనకున్న ఇష్యూస్ లో ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వే టు గెట్ టు ద నెక్స్ట్ హైరార్కీ ఇన్ ద ఎకనామిక్ స్ట్రాటా. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంది కూడా ఇట్ ఈస్ ఓన్లీ టు ఇంప్రూవ్ ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఫ్యామిలీ దగ్గరే ఉంది. బట్ ఇప్పుడు అప్పుడు ఎందుకే మనం చాలా రిస్క్ అవర్స్ ఉంటాం ఇండియన్స్. మీకు ఇప్పుడు మీరు వరల్డ్ ఎక్కడ చూసినా కూడా బెస్ట్ ఇంజనీర్స్, ద బెస్ట్ CEOs ఆర్ ఆల్ ఇండియన్స్, బట్ ద బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ నాట్ ఇండియన్స్ yet. వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్. ఇప్పుడు ఉన్నవారు కూడా వాళ్ళ ఏరియస్లు వాళ్ళంతా వాళ్ళ పేరెంట్స్ స్టార్ట్ చేసిన బిజినెస్. మనం ఏం చేస్తున్నామంటే ఆంటర్‌ప్రెన్యూర్ అవడం అనేది ఇట్ ఈస్ నాట్ అంటే ఇట్ ఈస్ అ రిస్కీ మూవ్, బట్ వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. ఆ మారల్ సపోర్ట్ చేయడం మాత్రమే మేము చేస్తున్నాం, కానీ ఇది చేస్తుంది రాంగ్, మీరు ఆంటర్‌ప్రెన్యూర్ అయితే రైట్ అని కాదు. అట్లా కాకుండా మీరు ఏది చేసినా మీరు ప్రతి దాంట్లో సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. అసలు ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థలోనే ఈ అమ్మాయిలకు ఈ కొత్త ఐడియాలని, అమ్మాయిలకి ఏంటి అబ్బాయిలు అనుకోండి, ఈ కొత్త ఐడియాలని పిల్లలందరికీ కొత్త ఐడియాలు పొట్టమరించేలాగా. కొత్త ఐడియాలు కాదు యాక్చువల్లీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మెయిన్లీ ఏంటంటే చూడండి, టు బి ఆనెస్ట్, వాట్ ఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటిది? ఆంటర్‌ప్రెన్యూర్ అంటే మీరు చూస్తే ఒక ప్రాబ్లం ఉన్నది, అందరికి కనిపిస్తున్నది, బట్ ఓన్లీ అంటే అందరూ ఆ ప్రాబ్లమ్ని నోటీస్ చేస్తలేరు. ఆంటర్‌ప్రెన్యూర్ అనేటివి ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ని నోటీస్ చేసి దానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి వాళ్ళ ఒక బిలీఫ్ ఏంటంటే ఇప్పుడు నేను నోటీస్ చేస్తున్న ప్రాబ్లమ్కి నేను క్రియేట్ చేసే సొల్యూషన్ ఇస్ ద బెస్ట్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. No, I am the only one who can do it. Yes. I am the only one. సో మనము కూడా ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కూడా మెయిన్లీ ఒక మైండ్ సెట్ టు అండర్స్టాండ్ అండ్ బీ అవేర్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ సరౌండింగ్స్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ, అండ్ దట్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ కోచింగ్, దట్ విల్ కమ్ ఫ్రమ్ లెట్టింగ్ చిల్డ్రన్ బీ ఫ్రీ. ఒక క్రియేటివ్ మైండ్ సెట్స్ అవన్నీ మనం ఎంకరేజ్ చేయగలిగితేనే ఇంకా వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్స్ అయినా కెరియర్ ప్రొఫెషనల్స్ అయినా కూడా వాళ్ళని సక్సెస్ఫుల్ కాకుండా ఎవరు ఆపలేరు. బికాజ్ వాళ్ళకి నేను చేయగలను ఒక ధైర్యం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళలో ఆ లక్షణాన్ని ఇన్కల్కేట్ చేయడం. ఆ లక్షణం అనేది ఇన్కల్కేట్ ఎట్లా చేస్తాము? మీరు వెళ్ళండి నేను వెనకాల చూస్తానే కాదు, మీరు వెళ్తుండేనే పక్కన నడుస్తానని చెప్తాం కదా, అది ఆ మైండ్ సెట్ మనం బిహేవ్ లో చేస్తాం. కనుక ఒక రోల్ మోడల్ చూపించి ఆ డైరెక్షన్ లో నువ్వు పో, నీ వేలు పట్టుకొని నేను కూడా ఉంటాను తోడు అని చెప్తాను. అయితే ఇది మామూలుగా ప్రభుత్వ విభాగాలు పనిచేసే తీరులో ఫిట్ కానీ వ్యవస్థ. ప్రభుత్వ వ్యవస్థలు ఎట్లా ఉంటాయంటే పెద్ద టేబుళ్ళు, గోడలు, ఫైళ్ళు, అప్లికేషన్లు పెట్టుకున్నాడు, అప్రూవళ్ళు, అదంతా కొన్ని ఎత్తినొప్పి వ్యవహారం. గవర్నమెంట్ ఫైల్లోకి పోయిందంటే 6 నెలల పాటు ఇట్స్ డెడ్ మ్యాటర్ లాగా ఉంటుంది. ఇదేమో ఒక ఇన్నోవేటివ్గా అప్పటికప్పుడు ఆలోచన తీసుకొని చేయాల్సిన రంగం ఇది. ఇది ప్రభుత్వ నిర్వహణలో ఇలాంటిది ఎట్లా వస్తుంది? అది మీరు మాట్లాడేది పాత ప్రభుత్వం, మనం కొత్త కాబట్టి మనం తెలంగాణ ఇస్ న్యూ, అంటే సార్ టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ గవర్నమెంట్. నేను యాక్చువల్లీ నేను కూడా ఇంజనీర్ 15 ఏళ్ళు అమెరికాలో పనిచేస్తున్నాను. అయిపోయినాక వాపస్ వచ్చి నేను గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాను. ఈ రోజు కూడా నేను గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాను ఫీలింగ్ నాకు రాదు. ఇప్పుడు నాకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, నేను మన బాస్ ఎవరైతే ఒక సీనియర్ IAS ఆఫీసర్ చేస్తారు, ఆయనకి నేను రాత్రి 3ంటికి మెసేజ్ పెట్టా, నాకు పొద్దున 6ంటికల్లా రెస్పాన్స్ వస్తుంది. సో మీరు అనే గవర్నమెంట్ అయితే నాకు తెలియదు, కానీ మేము పనిచేసే గవర్నమెంట్ మాత్రం చాలా డిఫరెంట్ గానే. అదే మీరు 2017 తర్వాత మీరు చూసిన ప్రభుత్వ స్ట్రక్చర్ చెప్తున్నారు. సర్వసాధారణంగా ప్రభుత్వంలో ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మేము బిహేవ్ లో వర్క్ చేస్తున్నాం అండి, వెరీ ఆనెస్ట్. స్త్రీలకు సంబంధించి, స్త్రీ ఉద్యోగిత రంగానికి సంబంధించి ఇది ఇప్పటి వరకు 2017 నుంచి ఇది 2023 సంవత్సరాల్లో మీరు పెట్టుకున్న టార్గెట్ ఎంతవరకు రీచ్ అయినా అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు టార్గెట్ అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ని మనం రీచ్ అవుట్ అయ్యే వరకు దట్ ఈస్ 100% గోల్. సో మేము ఇప్పటిదాకా బేర్లీ ఒక 3,500 మంది ఉమెన్తో వర్క్ చేస్తుంటాం, 4,000 మందితో వర్క్ చేస్తుంటాం. సో నేను అనుకోవడం ప్రకారం మనం గోల్ లో ఇంకా 0.1% దగ్గరనే ఉన్నాం, ఇంకా 99.9% బాకీ ఉన్నది. దాని మీద వర్క్ చేస్తాం. ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, నంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి గోల్ ఎప్పుడు రీచ్ కాలేదు. పర్సంటేజ్ ఇస్ ద సేమ్, బట్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ ట్రైంగ్ టు డిస్టర్బ్ ద సిస్టమ్, వీఆర్ ట్రైంగ్ టు నార్మలైజ్ ద సిస్టమ్. మనం వర్క్ చేసాం. అదే సర్వసాధారణంగా ఇలా సిస్టమ్ ని నార్మలైజ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళు సిస్టమ్ విద్రోహులుగా ఉంటారు. అలాంటి మొదలైన పడలేదా ఏమిటి వీళ్ళేంటి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతున్నారు అన్న వ్యాఖ్యానాలు ఏం రాలేదా? అస్సలు రాలేదు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వినూత్నంగా మీరు శైలేష్ టీసాట్ CEO మన IT NC డిపార్ట్మెంట్ లో మీరు నోటీస్ చేస్తే అందరూ కూడా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్.
ఇది ఒక వినూత్నంగా ఆలోచించే ప్రభుత్వం కాబట్టి వారికి ముందులాగా ఉంటే పనులు కాలేదు కాబట్టి కొత్తగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్ళకుండా మాలంటి తీసుకొచ్చారు. సో వాళ్ళ ప్రయత్నాలకు మేము సపోర్ట్ చేసుకుంటే ముందుకు పోతున్నాం, కానీ ఎప్పుడు కూడా విద్రోహులు ఇట్లాంటివన్నీ అమ్మే మాకు ఆలోచన కూడా రాదు. అంటే చాలా సీనియర్ అంటే నేను ఒకటి రియలైజ్ అయిందంటే మాత్రం ఇంతకుముందు గవర్నమెంట్లో కానివ్వండి దీంట్లో వర్క్ చేయకముందు నాకు కూడా సేమ్ ఫీలింగ్స్ ఉండేది. గవర్నమెంట్ ఫైల్స్ గవర్నమెంట్ ఒకలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే నేను గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను నా పని నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఏంటంటే ద మోస్ట్ కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ I've ever worked for. And I've traveled to more than 18 countries. I've led teams in multiple geographies. And I've worked for multiple bosses. The most corporate boss I have is Mr. Jayashankar and Mr. KTR. So I don't think I can speak more than that. వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు అలా కాస్త ఓపెన్ ఉన్నారు, యాక్టివ్ కూడా ఉన్నారు. వాళ్ళ ఐడియాలజీ కూడా ఇలాంటి ఐడియాలజీ కాబట్టి మీకు సిమిలర్ గా కలిసి వచ్చాయి. అందుకే మమ్మల్ని తీసుకున్నారు అండ్ మేము కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు వర్క్ చేద్దామనే ఒక ఆలోచనతోనే ముందుకు. ఈ 3 సంవత్సరాల్లో 2017 నుంచి 2020 ఎస్ హియర్ ఐ క్రాక్డ్ ఈ నేను ఫలానా ఒక ఎక్స్ అమ్మాయి ఒక వై మహిళను ఈ అమ్మాయి కేసు మేము చారిత్రాత్మకంగా చెప్పుకోదగ్గది అన్న సక్సెస్ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు చూడండి, నిజం చెప్పాలంటే బిజినెస్ చేసి ఒక హార్డెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఏంటంటే అండి మన కోసం కాకుండా ఇంకొక ఇద్దరికి ఉద్యోగం ఇవ్వడం అనేది హార్డెస్ట్ థింగ్. అది మనకు తెలిసిన విషయం. సో మా దగ్గరకు వచ్చి ఒక 4గురికి ఉపాధి ఇచ్చిన ప్రతి వాళ్ళు కూడా చారిత్రాత్మకంగా చెప్పుకోవాల్సిన వాళ్ళే యాక్చువల్లీ చెప్పాలంటే. సార్ అట్లా అంటే అట్లా ఒక లెక్కలు తక్కువ కాదు, నిజం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి సార్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వన్ థింగ్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్ నాకేంటంటే నేను BFCO నేను మంత్లీ నేను టార్గెట్స్ నేను వర్క్ చేయకుండా నాకు సాలరీ వస్తుంది, వర్క్ చేసినా వస్తుంది. నాకు కింద 15 మంది కూడా వర్క్ చేసినా చేయకుండా వస్తుంది. బట్ మేము ఎవరికైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ వర్క్ చేస్తున్నామో వాళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళకి ఎన్నో ఇద్దరికి ఉద్యోగాలు పోతాయి. అంటే వాళ్ళు ఎవ్రీడే ఎంత డ్రివెన్ గా చేస్తున్నారు కాబట్టి నేను ఒక్కదాన్ని కూడా ఎక్కువ తక్కువ అండర్మైన్ చేయలేను. అది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చారిత్రాత్మక అంటే నేను ఎవ్రీడే నేను కలిసే ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ నేను పరేషాన్ అవుతాను. అసలు వీళ్ళు ఏ ధైర్యం మీద ముందు పోతున్నారు అనే ఒక ఫీలింగ్ నాకు చాలా టైమ్స్ వస్తుంది. సో ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ దట్ వీ హావ్ వర్క్స్ విత్ ఈస్ అ విన్నర్. ధైర్యానికి మారుపేరు స్త్రీలని మా ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ మరి ఇంకా ఎక్కువ, ఎందుకంటే వారు అసలుకి ఎన్నో లిమిటేషన్స్ కానివ్వండి ఎన్నో బ్యారియర్స్ ని కూడా బ్రేక్ చేసుకుంటారు. ఎక్కడో మిడివల్ డేస్ లో మాయమైపోయింది కానీ అసలు ఎర్లియర్ డేస్ నుంచి అసలు ధైర్యానికి ప్రతీక స్త్రీ అనే శాస్త్రాలు చెప్పుకుంటూ వచ్చాయి. ఉమెన్ ధైర్యానికి ఉమెన్ మల్టీ టాస్కింగ్ అని ఇమేజ్ ఏమన్నా అవసరం లేదు. మల్టీ టాస్కింగ్ ఎందుకంటే ఎవరు చేయరు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది. ఇట్ ఇస్ నాట్ అ ఫీచర్, ఇట్ ఇస్ అ బగ్. అయితే ఈ సేవల్ని మరింత విస్తృతంగా చేయడానికి ఉన్న ప్రణాళికలు ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉన్నాయండి. మేము ఆల్రెడీ చెప్పినాం కదా, ఇవాళ మనం ఒక 88 మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ తీసుకొస్తున్నాము. ప్లాన్స్ ఆర్ నథింగ్. మాకున్న టీంలోనే మేము ఇంకా మోర్ కేపబుల్ వాళ్ళని మన టీంలో హైర్ చేసుకుని ఇంకా వర్క్ చేయాలని అంతే. దట్స్ ఇంకా ప్లాన్స్ అని వేసుకుంటే కూర్చుంటే ఇక అయితే ఈ రంగంలో అమ్మాయిల్ని ప్రోత్సహించడానికి లేదా మహిళల్ని ప్రోత్సహించడానికి కుటుంబం ఒక గట్టి పాత్ర పోషిస్తుంది. కుటుంబ సహకారం లేకపోతే ఇది జరగదు. కుటుంబంలో ఏ మార్పు రావాలనుకుంటున్నారు? ఒక అమ్మాయి లేదా ఒక మహిళ తనదైన గుర్తింపు తీసుకొచ్చుకొని తాను ఒక 4గురికి ఉపాధి చూపించే స్థాయికి ఎదగాలంటే కుటుంబం పోషించాలని పాత్ర ఏంటి? క్వైట్ సింపుల్. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక డిఫైన్డ్ రోల్స్ ఉన్నాయి అండ్ దాంట్లో చాలా తప్పు ఉమెన్ కూడా ఉన్నారు. నేనే చేయాలి, నేనే చూసుకోవాలి, మా పిల్లలకి నేనే వంట చేయాలి అని ఒక ఆలోచనలు ఉండిపోతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఫ్యామిలీలో మనం ఉమెనే ఇన్కల్కేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను లేనంటే ఇంట్లో పనులు కావాలని ఒక ఫీలింగ్ ఉంటుంది చాలా మంది లేడీస్కి. మా ఇంట్లోనే మా అమ్మకి మా తమ్మ కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఫస్ట్ చేంజ్ రావాల్సింది ఉమెన్లో రావాలి. ఏంటంటే లైఫ్లో మాకు ఇది ఒక్కటే ఐడెంటిటీ కాదు, ఇవన్నీ కూడా ఐడెంటిటీస్ అని అనుకోని వాళ్ళకు ఒక అవేర్నెస్ రావాలి. నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ లైక్ కార్ అండి. అన్ని టైర్ వర్క్ చేయాలి, 4 వీల్స్ నడవాలి. అట్లా ఏంటంటే 4 వీల్స్ కూడా వెయిట్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ తీసుకోవాలి. ఆల్ వీల్ డ్రైవ్ నుంచి మాట్లాడుతున్నా, ఫ్రంట్ వీల్ డ్రైవ్ నుంచి మాట్లాడుతున్నా.
talk about an all-wheel drive car. ఫ్రంట్ డ్రైవ్ ఉంటే ఉంది, అది ట్రెడిషనల్ ఫ్యామిలీ అయిపోతుంది. నాన్న అప్పుడే మోస్తుంటాడు. Exactly. అది యాక్చువల్లీ 2-wheeler అవుతుంది. Where the wife is a back. ట్రావెలింగ్ రైడర్. Yes, bigger brakes and kalne ఉంటాయి ముందు. ఉండవడతాం కాబట్టి ఫుల్. బ్రేకులు మీ చేతుల్లోనే ఒప్పుకుంటున్నారా? Exactly. But what I'm trying to get at is important thing ఏంటంటే ఫ్యామిలీలో ప్రతి వాళ్ళకి కూడా ఎవరిది కూడా లైఫ్ కెరియర్ చాలా ఇంపార్టెంట్ అని మన పిల్లలకు కూడా అవేర్నెస్ పెంచుకోవాలి. మూడో విషయం ఏంటంటే ఎక్కువ తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది. వారు హస్బెండ్ చేసేది ఎక్కువ, మనీ వస్తే ఎక్కువ, మనీ లేకుంటే తక్కువ అనే ఒక ఫీలింగ్ లేకుండా మనందరం కూడా ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆ ఫ్యామిలీలో అందరూ సక్సెస్ఫుల్ ఎట్లా అవుతారంటే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు రీచ్ కాగలుగుతారు. సో అట్లా సపోర్ట్ చేసుకుంటే బాగుంది. లాస్ట్ అంటారా ఇక మహిళ ముందుకు వచ్చి ఏదో చేస్తుంది, ఆమెకు మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పుకుంటే తిరగడం కూడా తప్పే యాక్చువల్లీ చెప్పాలి. అయితే ఇది కుటుంబంలో రావాల్సిన చిన్న మార్పు చెప్పారు. అసలు మహిళగా రావాల్సిన మార్పు ఏంటి? మేము లేకుండా ఇల్లు నడవదని ఒక ఫీలింగ్ ఉంది కదా, జర కొంచెం తక్కువ పెట్టుకోవాలి. అండ్ కొంచెం ఏంటంటే ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ చాలా ఉంది. ఇప్పుడు పిల్లల్లో వదిలేసి నేను ఆఫీస్కి వస్తున్నాను, ఇల్లు వదిలేసి వస్తున్నాను, అయ్యో ఎట్లా అనే ఫీలింగ్ చాలా ఉంటుంది. దానికి ఏంటంటే అదొక డిసడ్వాంటేజ్ చూడకుండా ఇప్పుడు నేను నాకు కూడా ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటాను. మా ఆయన ఇంకా యూఎస్ఏనే ఉన్నారు, నా బిడ్డ కూడా ఉన్నారు. ఇన్ని రోజులు నేను అసలు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు బికాస్ నేను మీ అప్పీల్ చేస్తుంది. ఇవాళ వాళ్ళకి ఏం తెలిసిందంటే కష్టపడితే రిజల్ట్స్ ఎట్లుంటాయని వాళ్ళకి ఒకటి తెలిసిపోయింది లైఫ్. సో yes, because every family, mother, parents should be model for children, children should be model for parents. So a mutual give and take respect అనేది రావాలి. అండ్ women లో మెయిన్లీ రావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మనం బయటకు వెళ్తున్నాము అంటే ఏదో వచ్చిందిలే అనేది టైం పాస్ చేయదు. ఒక ఆపర్చునిటీ వస్తే గట్టిగా తీసుకొని కష్టపడి ఒక మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి. కుటుంబంలో రావాల్సిన మార్పు అది, స్త్రీలో రావాల్సిన పాలసీ మేకర్స్ లో రావాల్సిన మార్పు. పాలసీ మేకర్స్ లో రావాల్సిన మెయిన్ మార్పు అంటే ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే మన పాలసీస్ లో చాలా వరకు ఉమెన్ కి చాలా సపోర్ట్ మెకానిజమ్స్ ఉన్నాయి. పాలసీ మేకర్స్ లో కాదు రావాల్సిన స్కౌటింగ్ మెకానిజం లో రావాలి. అండ్ డ్యూ డిలిజెన్స్ అంటారు. ఇప్పుడు మన వీహబ్ లోనే ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ లాగా చేసినాను. ఉమెన్ కి కొంచెం ఎక్స్ట్రా సబ్సిడీ వస్తుంది, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ వస్తుంది, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది. చాలా టైమ్స్ ఆ ఉమెన్ కి సిగ్నిఫికెంట్ డైరెక్టర్స్ ఉంటారు కానీ వాళ్ళకి ఆ బిజినెస్ ఏం చేస్తుందో తెలియదు. మన వాళ్ళు సబ్సిడీ ఇస్తూనే ఉంటారు, ఆ హస్బెండ్ తీసుకుంటూనే ఉంటారు, ఈ ఉమెన్ సైన్ చేస్తూనే ఉంటారు. సో ఒక స్ట్రిక్ట్నెస్ ఇన్ ది సిస్టమ్ రావాలి అండ్ మోర్ చెక్స్ ఇన్ అవర్ ఓన్ థింగ్ ఆన్ హౌ అవర్ పాలసీస్ ఆర్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్. అది చేస్తున్నాం. సమీప భవిష్యత్తులో ఎప్పటికీ ఈ మహిళలకి ఆ సూర్యోదయం జరగచ్చు అనుకుంటున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే అండి సూర్యోదయం ఆల్రెడీ అయిపోయింది. మహిళలు మిట్ట మధ్యాహ్నం వరకు మనకి ఎండ తాగుతాయని తెలియదు కదా. సో ఆల్రెడీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఇట్ ఈస్ నేనేదో గ్రేట్, నా గ్రేట్నెస్ కాదు, నాకంటే ఒక 3 జనరేషన్ ముందు నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఐఎమ్ హియర్ టుడే. సో women have to take the opportunities that are there. మనం ముందు పడే వరకు ఆ సూర్యోదయాలు, ఈ మిట్ట మధ్యాహ్నాలు, రాత్రులు ఇవన్నీ అయితేనే ఉంటాయి. బట్ మనం ముందు పడకపోతే ఏ పని కాదు. అది మనల్ని నాక్ చేయడం కాదు, మనమే దాని డోర్ నాక్ చేసుకొని పోవాలి. ఆపర్చునిటీస్ ఎవరి కోసం వెయిట్ చేయవు. అండ్ సక్సెస్ ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇన్స్టెంట్ సక్సెస్ అంటే 200% ఏం తెలుసా, ఇన్స్టెంట్ సక్సెస్ ఇస్ యాక్చువల్లీ 10 years in the making. అంతే. ఇన్స్టెంట్ సక్సెస్ లక్ ఇవన్నీ అంటాం చూసిందా? ఎస్, దే ప్లే అ పార్ట్, బట్ ఇన్స్టెంట్ సక్సెస్ ఇస్ యాక్చువల్లీ హార్డ్ వర్క్ ఫర్ ఓవర్ 10 to 15 years. అయితే ఇప్పుడు మీరు రోల్ మోడల్స్, ఇప్పుడు మనం ఎవరినైతే స్త్రీలను చూపిస్తున్నామో వీళ్ళు వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ ఉండడము, సర్వసాధారణంగా మహిళలకు మనం చూపిస్తున్న మోడల్స్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఏ పెప్సీ లాంటి పెద్ద కంపెనీలకు సీఈఓలు అయిపోయి అయిన వాళ్ళు, లేదా నాన్న స్థాపించిన సంస్థలకి ఇప్పుడు వారసురాలుగా మారినైన వాళ్ళు, వాళ్ళనే చూపిస్తుంటాయి మీడియా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఏదైనా చెప్తే అవే కనబడుతుంటాయి. నిజం చెప్పాలంటే దాంట్లో తప్పంతా ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళదే తప్పు. ఎందుకంటే నాకైతే ఇప్పుడు లెట్స్ నేను మీతో మాట్లాడినా, నాకు ఇప్పుడు ఉద్యమిత అనేవాడు తెలియదు. సో యూ ఆల్రెడీ టాట్ మీ సంథింగ్. సో ఫర్ అది ఆ రోల్ మోడల్ అనే ఒక ఇంపాసిబుల్ మెట్రిక్ క్రియేట్ చేసి దాంట్లో మనము అందరినీ పెట్టాలని ట్రై చేస్తున్నాం. సో అది క్రియేట్ చేసిన వాళ్ళది మిస్టేక్. బట్ రోల్ మోడల్స్ ఆర్ ఆల్ అరౌండ్ మీ. ఫర్ మీ మా వంటమ్మ కూడా రోల్ మోడలే, మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు. ఎందుకంటే ఎవ్రీబడి ఎవరైతే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ని ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగిందో దట్ ఈస్ అ రోల్ మోడల్. బట్ ఐడెంటిఫై చేయాలి. అయితే చివరాఖరిగా ఈ రంగంలో ముందుకు వచ్చాక సామాజికంగా తనకున్న స్థానము, ఇప్పుడు తాను కృషి చేసి తాను స్థాపించుకున్న స్థానం,
ఈ రెండింటి మధ్య క్లాష్ రాదంటారా స్త్రీకి? క్లాష్ ఇప్పుడు వస్తుందంటే మనం ఒక బ్యాలెన్స్ ట్రై చేస్తే, బ్యాలెన్స్ ఎగ్జిస్ట్ కాదని ఒకటి మనం అగ్రీ అయిపోయినాం అనుకోండి, లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా టైమ్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఒక ఇంపాసిబుల్ కాన్సెప్ట్ ఉన్నది. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. బికాస్ ఎవ్రీ డే ఈస్ అ సెట్ ఆఫ్ డెసిషన్స్. Every day your priorities are different. So for me, let's say one day I have to be in the office for 16 hours and I will be here for 16 hours. The next day if I have to be at my daughter's school for 4 hours, I will go sit there for 4 hours. So ఈ impossible standards మనం పెట్టుకొని అవి రీచ్ కాలేక ఒక స్ట్రెస్ లేకపోతే క్లాషెస్ వస్తాయి. అంటే సర్వసాధారణంగా జనరల్గా వినిపించేది ఏంటంటే, నేను అందులో ఉండి ఈ ఫ్యామిలీ లైఫ్ కోల్పోతున్నాను, పిల్లల్ని వాళ్ళ గ్రోత్ను చూడలేకపోతున్నాను, ఈ పర్సనల్ లైఫ్ను ఆ ప్రొఫెషనల్ లైఫ్ క్లాష్ అవుతున్నాయనో, లేదా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందనో, ఇలాంటివి వింటూ ఉంటాం. వీటిని అధిగమించాలంటే ఒక మహిళ తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రవర్తించాల్సిన ధోరణిలో నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటారు? ఏది చేసినా 100% అక్కడ మైండ్ పెట్టి అక్కడనే చేసుకోవాలండి. దట్స్ ఆల్. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఐఎమ్ విత్ యూ 100%. ఇఫ్ లెట్స్ సే నేను ఇప్పుడు దీని తర్వాత నేను నా బిడ్డను కలవలేకపోతున్నాను, ఐఎమ్ విత్ హర్ 100%. సో ఏ పని చేసినా కూడా ఒక అవుట్కమ్ డ్రివెన్ గా పని చేసుకుంటే ఈ ప్రాబ్లం ఏ కంపార్ట్మెంట్ ఉండాలి తప్పించి కిచిడి కావద్దు అంటారు. చేసుకోవద్దు. ఎందుకు రిస్క్, ఎందుకు స్ట్రెస్? రోజులో ఒక 100 పనులు చేసుకోవాలని మనం ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు ఇలా మనం 5 చేస్తున్నాం అనుకోండి, 5 హ్యాపీగా చేసుకుంటాం. లేకపోతే ఇక లైఫ్ లో మనం ఎప్పుడు కోల్పోతూనే ఉంటాం. ఇప్పుడు నేను మన ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను, బట్ ఐ కెన్ నాట్ బి సిట్టింగ్ హియర్ అండ్ థింకింగ్ ఐ షుడ్ హావ్ డన్ సమ్ అదర్ జాబ్. అంతే కదా. దట్ మీన్స్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ సర్వీస్ టు దిస్ జాబ్. Or will I be doing service to my mind? And రెండు చోట్ల జస్టిస్ జరగదు. Yes, then just enjoy what you're doing. Put your 300% in what you're doing, and life will be easy. Yeah, complicate is good. ఇది దీప్తి గారితో మన సంభాషణ. వారు మరింత దీప్తివంతంగా మహిళల సాధికారికతకు, మహిళా ఉద్యోగితకు ఒక ప్రతీకలాగా నిలుస్తారని, వారి సేవలు మహిళలు ఉపయోగించుకొని మరింత ముందుకు వస్తారని ఆశిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.